అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మిత్ర దేశాలు షాక్ ఇస్తున్నాయి. జలసంధిలో మోహరింపు కోసం యుద్ధ నౌకలను పంపాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని పలు మిత్ర దేశాలు తిరస్కరించాయి. వీటిలో కొన్ని దేశాలు ఆచితూచి స్పందిస్తూ ఉంటే ఇంకొన్ని దేశాలు ముక్కుసూటిగానే నో చెప్పేస్తున్నాయి. జపాన్ ఏం రియాక్ట్ అయ్యింది? పశ్చిమాసియా సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే ఆయిల్ ట్యాంకర్లు నౌకలకు భద్రత కల్పించేందుకు నౌకాదళాన్ని పంపే ఆలోచనేది తమకు లేదు అని జపాన్ స్పష్టం చేసింది. ఇక బ్రిటన్ రాయల్ నేవీ డిస్ట్రాయర్లను పంపేందుకు లండన్ సిద్ధంగా లేదని బ్రిటన్ ప్రధాని స్పష్టం చేశారు. అలాగే హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం అత్యంత ముఖ్యం, కానీ సంక్షోభం మరింత పెరగకుండా జాగ్రత్త పడాలని చెప్పింది. ఆస్ట్రేలియా ఏమంది? హర్ముజ్ జలసంధి వద్దకు కానీ పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది లేదు అని ఆస్ట్రేలియా కేబినెట్ మంత్రి క్యాథరిన్ కింగ్ కూడా స్పష్టం చేశారు. ఇక యూకే, జపాన్, ఆస్ట్రేలియా వెనక్కి తగ్గడంతో అమెరికా ఒంటరిగా ఇరాన్ నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. ఇది ఇంధన మార్కెట్లలో అనిశ్చితి పెంచుతోంది. ఈ నేపథ్యంలో మిత్రదేశాలు వెనక్కి తగ్గడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అయితే చైనా ఎక్కువగా ఈ జలసంధి ద్వారానే చమురు పొందుతోన్న కారణంగా దాని రక్షణ బాధ్యతను కూడా వారు తీసుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ జలసంధి భద్రత కోసం ముందుకు రావాలని బీజింగ్కు పిలుపునిచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఈ నెల చివరిలో ట్రంప్ బీజింగ్ పర్యటన ఉంది. అయితే చైనా ఇచ్చే స్పందన ఆధారంగానే తాను బీజింగ్ పర్యటనకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు.